తాత నా గర్ల్ ఫ్రెండ్ ప్రెగ్నెంట్ అండి తాత. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అరే సారీ రా, అదేదో అనుకోకుండా. అరే మామ రిజల్ట్ వచ్చారా? దేవుడా ఎలాగోలా నువ్వే పాస్ చేయాలయా. నన్ను కానీ పాస్ చేసావు అనుకో 100 మందికి అన్నదానం పెట్టిస్తా. అరే నువ్వు పాస్ రా. మరి 100 మంది కంటే కష్టం కదా స్వామి. ఒక్కరికి అన్నదానం చేస్తాలే. అరే పదరా మామ పార్టీ ఇస్తాను. అరే ఉండరా, నీ సర్నేమ్ చైంద్ర బాబు, ఇది వేరే వాళ్ళదే. దేవుడా ఎలాగోలా నువ్వే పాస్ చేయాలి స్వామి. నన్ను కానీ పాస్ చేసావు అనుకో 200 మందికి అన్నదానం పెట్టిస్తా. నీ మీద పాస్ అయ్యావరా? బాగా చూడరా, సర్నేమ్ చూసావా? సర్నేమ్ కూడా చూసాను రా మామ, నువ్వు పాస్. అయినా 200 మంది ఉంటే కష్టం కదా స్వామి. అయినా నేను కష్టపడి రాస్తే పాస్ అయ్యాను, దాంట్లో నీ గొప్పే ఉంది. అరే పదండ్రా మామ, మీ అందరికి బీర్లు తీస్తాను. దీంట్లో ఫాదర్ నేమ్ చేంజ్ అయిందిరా, నీ చెక్ చేశాను రా, ఫెయిల్ అయిపోయావు. నువ్వు అట్లా అనొద్దన్నా. అరే నీ అమ్మ, నిన్ను నమ్మి అనవసరంగా దేవుణ్ణి కూడా తిట్టేశాను కదరా. ముందే చూసి ఉండొచ్చు కదరా. ఏమా తల గిరిగిరి తిరుగుతుంది, సోడా ఒకటి. ఆడాళ్ళ సోడా కావాలా మగాళ్ళ సోడా కావాలా? అదేంటి సోడాల్లో ఆడాళ్ళ సోడా మగాళ్ళ సోడా? గోళీతో ఉండేది మగాళ్ళ సోడా, గోళీయే లేకుండా ఉండేది ఆడాళ్ళ సోడా. అరే సోడాలో కూడా ఇంత మ్యాటర్ ఉందా? సరే మన గుర్తుదే ఇవ్వు. మన గుర్తంటే గోలీ ఉండే సోడా ఇవ్వమ్మా. సరే ఇదిగో కొట్టివ్వు. పెళ్ళయిందా? కాలేదు. ఇదేంటి ఎలా అవుతుంది? వేలితోనే కొట్టిస్తుంది. మీ లైఫ్ గురించి ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. మీ ఫ్యూచర్ లో ఎలాంటి అమ్మాయి రావాలని కోరుకుంటున్నారు? వాడికి మాటలు రావండి, చెప్పండి. మరి మీరు చెప్పండి అయితే, మీ ఫ్యూచర్ లో ఎలాంటి అమ్మాయి రావాలని కోరుకుంటున్నారు? నాకైతే చందమామ లాంటి అమ్మాయి రావాలని కోరుకుంటున్నా. చందమామ లాంటి అమ్మాయా అంటే ఎలా, ఎక్స్ప్లెయిన్ చేస్తారా? రాత్రి వచ్చి పొద్దున పోయేలా ఉండాలి. రాత్రి వచ్చి పొద్దున పోయేలా ఉండాలి. డాక్టర్ గారు మా ఆయనకి సూది నెమ్మదిగా వేయండి, పాపం అస్సలు తట్టుకోలేడు నొప్పికి. పెళ్ళం అంటే నీలా ఉండాలమ్మా. ఎంతకు సూది వేస్తుంటే తట్టుకోలేకపోతుంది. శబాష్. ఏమయ్యా ఆ తల గాయం ఎలా తగిలిచున్నావు? ఏం లేదు సార్, రోజు బానే వంట చేస్తాను సార్. రాత్రి ఒక్కరోజు కూరలో ఉప్పు ఎక్కువైంది, చపాతీ గారితో కొట్టేసింది. మందాదామా? అరే కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలరా. మన ఆరోగ్యాలు ఏమైపోవాలి? మన తల్లిదండ్రులు ఎంత కష్టపడి మనం చదివిస్తున్నారు. మనం ఇప్పుడు మందు అవడం కరెక్టేనంటారా? డబ్బులు నావే. నీళ్ళు ఎక్కువ పోసుకోబోకరా, కిక్కే ఉంటది. హలో ఎవరు? హలో పేడుందా? పేడా ఉంది, అయితే తినేసి. ఎవరు రాదు? పేడుందా? ఉందనేగా చెప్తున్నది. తిని. నీ అబ్బా ఎవర్రా నువ్వు? ఎక్స్క్యూజ్ మీ, పేడుందా? ఉంది. మరి తిని. నీ అబ్బా ఎవర్రా నువ్వు? ఏంటి మో ఇంత టెన్షన్ ఉన్నావు? ఏం చెప్పేదిరా, ఒక నా కొడుకు రోజు ఫోన్ చేస్తాడు. పేడుందా అంటాడు, ఉంది అంటాను, తిని అంటాడు. రోజు నా కొడుకుతో తలకాయ నొప్పి అయిపోతుంది. ఎందుకు మా ఇంత టెన్షన్ పడతావు? ఈసారి అడిగితే పేడ లేదని చెప్పేసి. నిజమే కదా. పేడుందా? పేడ లేదన్నా అయిపోయిందా? ఈరోజు తినేసినట్టున్నావా? కనీసం ఈ 2020లో డెవలప్ అవుదాం. ఒకవేళ డెవలప్ అయ్యాను అనుకో, పెద్ద పెద్ద ఇల్లు కార్లలో తిరగాల్సి వస్తుంది. అప్పుడు నా ఫ్రెండ్స్ తో తిరిగే టైం కూడా ఉండదు. ఇన్ని రోజులు కలిసి తిరిగి ఈ సంవత్సరం విడిపోవాల్సి వస్తుంది. లేదు లేదు, మీరు ముఖ్యమైన నాకు, మీకోసమైనా డెవలప్ అవ్వను. మావా ఈ రోజే లాస్ట్ పెగ్గు, రేపటి నుంచి మందు బంధు. నా మాటని ఒక్క పెగ్గి. నువ్వు రోజు ఇలాగే అంటున్నావురా, నా మీద నీ మీద. మావా ఈ రోజే లాస్ట్ పెగ్గు, రేపటి నుంచి మందు బంధు. నా మాటని ఒక్క పెగ్గి. నువ్వు రోజు అలాగే అంటున్నావురా, నా మీద నీ మీద. మా అమ్మ నాన్న 200 రూపాయలు కూలికి పోతారని మాకు తెలుసు. అయినా కానీ 2 లక్షలు అప్పు చేసి మరి ఏటీఎం బైక్ కొని బిల్డప్లు కొడతాం. ఎందుకంటే మేము పిల్ల కుక్కలం. మేము అభిమానించే హీరోలు మమ్మల్ని పిల్లి బొచ్చ కన్నా హీనంగా చూస్తారని మాకు తెలుసు. అయినా కానీ మా హీరో పేరు చెప్పుకొని మరి మేము గొడవ పడతాం. ఎందుకంటే మేము పిల్ల కుక్కలం. బెట్టింగ్ లో డబ్బులు వేస్తే లట్టు గుడిసిపోతామని మాకు తెలుసు. అయినా కానీ లోన్ యాప్ లో మరి లోన్ పెట్టి బెట్టింగ్ యాప్ లో డబ్బులు వేసి గుడిసిపోతాం. ఎందుకంటే మేము పిల్ల కుక్కలం. మేమే పార్టీ వెనక తిరిగినా గానీ వాళ్ళేం మా జీవితాలు మార్చుతారని మాకు తెలుసు. అయినా కానీ పిచ్చుకోకలా వాళ్ళ పార్టీ వెంట తిరుగుతాం. ఎందుకంటే మేము పిల్ల కొంకలం.
ఏమండి నా కోసం ఒకటి చేస్తారా? నీకేం కావాలో చెప్పురా బంగారం. నీకు బంగారం కావాలా, వజ్రాలు కావాలా, లేదా కొండ మీద కోతులైనా సరే నీ కోసం తెచ్చి పెడతాను రా బంగారం. అవన్నీ వద్దు గానీ మీ అమ్మ మీ నాయన్ని వేరు కాపురం పెట్టండి, మన ఇద్దరు ప్రైవసీ లేకుండా పోతుంది. విడాకులకు రెడీగా ఉండు. నీ లివర్ పూర్తిగా చెడిపోయింది. ఎకనైనా మందు మానేయాలి నువ్వు. డాక్టర్ గారు, నేను బెల్లం తినచ్చా? తినొచ్చు. ద్రాక్ష తినొచ్చు. నీళ్లు తాగచ్చా? తాగచ్చు. మరి వీటిని కలిపే కదండి మందు చేసేది. మరి దాని తాగుతానే లివర్ చెడిపోద్దా? ఆ మాత్రం కూడా తెలియదు పెద్ద డాక్టర్. అనుకో, నువ్వు ఒక బిల్డింగ్ కింద ఉన్నావు, నేను బిల్డింగ్ పైన ఉన్నా. ఇంత మట్టి పైనుంచి నీ మీద ఇసిరేసా, నీకేమన్నా దెబ్బ తగులుతుందా? మట్టితో దెబ్బ ఎలా తగులుతుంది? గాలికి ఎగిరిపోద్ది అంతా. ఒక గ్లాసు నీళ్లు నీ మీద పోస్తే నీళ్లతో ఏమవుతుంది? ఏం కాదు. అదే మట్టిలో నీళ్లు పోసి బాగా బిసికి ఇటుక మాదిరిగా కాల్చి నీ తల మీద మింగితే తగలుతుంది. మందు కూడా అలాగే పనిచేస్తుందిరా ఎర్రిపోక.